మహాగణాధిపతి నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు ఎయిట్ భక్తి ఛానల్. చాలామందికి లక్ష్మీ అనుగ్రహం కలగట్లేదు, మేము ఎంత కష్టపడినా కూడా దానికి తగ్గట్టు ఫలితాన్ని పొందలేకపోతున్నాం, లేదా ఫలితం వస్తోంది దాన్ని అనుభవించలేకపోతున్నాం, లేదా డబ్బులు వస్తున్నాయి ఖర్చు అయిపోతున్నాం. మరి వీటికి అసలు మనకి రూపాయి ఖర్చు లేకుండా మనకి చుట్టుపక్కల ఉండేవాడితోనే మనం ఈ రెమెడీని ఎలా చేసుకోవాలి అని కానీ చూసుకుంటే, మనకి ఈ మధ్యకాలంలో ఒక వీధిలోకి వచ్చి ఒకటో రెండో మారేడు చెట్లు అని మనకు కనబడుతూనే ఉంటాయి. అదే మన బిల్వపత్ర చెట్లు అంటాం కదా. ఈ మారేడు చెట్టుని పూజించడం కానీ, మనకి 2 పూలు పెట్టడం కానీ, ప్రదక్షిణ చేయడం కానీ, దీపం పెట్టడం కానీ ఏమి చేసినా కూడా మనకి ఆ యొక్క ఫలితం అనేది ఖచ్చితంగా కలుగుతుంది. అందుకనే మనకి లక్ష్మీ స్వరూపంగా చెప్తాం ఏది బిల్వదళ అని. అలాగే ఆకుల్లో లక్ష్మీ నివాస స్థానాల్లో కానీ చెప్పుకున్నప్పుడు ఈ బిల్వపత్రంలో కూడా లక్ష్మి ఉంటుంది అని చెప్తారు. అందుకనే మూలతో బ్రహ్మరూపాయ, మధ్యతో విష్ణు రూపిణి, అగ్రతో శివరూపాయ, మనకి వృక్షరాజ అయితే నమో నమః అని చెప్తాం కదా మనం. అలాగే ఇక్కడ త్రిమూర్తుల యొక్క స్వరూపము మనకి ఈ యొక్క మారేడు చెట్టు. కాబట్టి ఇలాంటి మారేడు చెట్టుని మనకి దాని నుంచి వచ్చే ప్రతిదీ కూడా మనకి చాలా ఉపయోగపడుతుంది. అంటే మనకి ఆధ్యాత్మికపరంగాను ఆరోగ్యపరంగా కూడా ఉపయోగపడుతుంది. అందుకనే మారేడు చెట్టు నుంచి వీచే గాలి ఎంతో ఆరోగ్యాన్ని ఇవ్వడం అనేది జరుగుతుంది. అలాగే ఆరోగ్యపరంగా ఏదైనా కాస్త మనం పటిష్టంగా ఉండాలి, మన ఆరోగ్యం బాగుండాలనుకునే వాళ్ళు మారేడు కాయల్లో ఉండే గుజ్జును కూడా తీసుకుని పండిన తర్వాత దాన్ని ద్రవంగా తయారు చేసుకొని తాగడం అనేది జరుగుతుంది. మారేడు ఆకులు నీళ్లు మరిగించుకొని తాగుతారు. అలాగే ఈ మారేడు చెట్టు ఏదైతే ఉందో, మారేడు చెట్టు మొదట్లో శుభ్రం చేసి శుభ్రంగా ఏదైనా చిన్న ముగ్గు వేసి దీపము పెట్టి అక్కడ ఏదైనా పండో ఫలమో ఏదోటి నివేదన చేసి ఈ యొక్క మారేడు చెట్టు మీద కూడా 2 పూలు పెట్టి ఒక 11 ప్రదక్షిణాలో లేక 3 ప్రదక్షిణాలో ఏవో ఒకటి చేయడం ద్వారా కూడా ఆ యొక్క అనుగ్రహం, లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలుగుతుంది. మళ్ళీ ఇక్కడ శివుడు కదండి, మరి మారేడు చెట్టు అంటే శివుడు కూడా అక్కడ సంపద కారకుడు. ఆయనకు కూడా లక్ష్మీ కటాక్షాన్ని, అంటే ఈయన అనుగ్రహం ఉంటేనే లక్ష్మీదేవి కూడా మనకి అనుగ్రహం ఇచ్చేది. కాబట్టి ఇక్కడ ముఖ్యంగా చూసుకున్నప్పుడు ఈ యొక్క బియ్యపిండితో ముగ్గు వేసుకొని ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనెతో మాత్రం దీపం వెలిగించుకోవాలి. కొంతమంది ఏం చేస్తారంటే బియ్యపిండితో దీపం వెలిగించి పెట్టడం అనేది జరుగుతుంది. ఎందుకంటే తర్వాత చీమలు తినేస్తాయి కాబట్టి అక్కడ భూత దయ అనేది అక్కడ కనబడుతుంది. కాబట్టి మనకి ఈ బియ్యపిండితో దీపాన్ని అయినా సరే వెలిగించి చేయాలి. రోజు చేయలేని వాళ్ళు కనీసం సోమవారం అయినా సరే లేదా శనివారం, ఈ 2 రోజుల్లో ఎప్పుడైనా సరే ఇక్కడ బియ్యపిండి దీపాన్ని పెట్టి వెలిగించడం ద్వారా వీటికి అనుకూలమైన ఫలితాలు కనపడడం అనేది జరుగుతుంది. అలాగే ఇక్కడ ముఖ్యంగా మనం ఈ బిల్వదళాన్ని ఈశ్వరారాధన చేస్తే కూడా దాని ద్వారా కూడా లక్ష్మీ కటాక్షం కలుగుతుంది అని చెప్తాం. మొత్తం మీద మారేడు చెట్టుని పూజించడం, ఇంట్లో ఉండడము, ఇవన్నీ కూడా చాలా లక్ష్మీప్రదంగా భావిస్తాం. మారేడు చెట్టు ఏ దిక్కునైనా ఉండొచ్చు, ఇబ్బంది ఏమీ లేదు. అంటే మరీ మనం ఈశాన్యం మూల ఏమీ పెట్టం, కానీ మామూలుగా అయితే ఇక్కడ దక్షిణం వైపు కానీ, మనకు ఉత్తరం వైపు కానీ, పడమర వైపు కానీ ఇలాంటివి ఎక్కడైనా దుర్వైపు కూడా ఈ మారేడు దళం చెట్టు ఉండవచ్చు. కాబట్టి ఈ మారేడు దళాల యొక్క ఏవైతే ఆకులు ఉన్నాయో మనకి త్రిగుణాత్మకతను తెలియజేయడం అనేది జరుగుతుంది. అలాగే మనకి మనలో ఉండే ఏవైతే ఇబ్బందికరమైన విషయాలు ఉన్నాయో, అంటే మనకి చూడండి కొంతమందికి మనస్తత్వం మంచిగా ఉండదు. సో అలాంటి వాళ్ళు కూడా ఈ మారేడు చెట్టుని పూజించడం ద్వారా వాళ్ళల్లో ఉండే చెడు లక్షణాలు అనేవి తొందరగా పోతాయి. అలాగే విద్య కానీ, ఉద్యోగం కానీ ఏవైనా సరే ఆ పని అనుకుని మారేడు చెట్టు చుట్టూరా మీకు తోచిన ప్రదక్షిణాలు, అంటే ఏవైనా మనకి 5 అని కానీ, 9 అని కానీ, 7 అని కానీ, 11 అని కానీ, 21 కానీ ఇలా ఎవరు చేసుకున్నా కూడా వీళ్ళకి అనుకూలమైన ఫలితాలు దక్కుతాయి. దీంతోపాటు ఆర్థికపరమైన సమస్యలు అనేవి తగ్గడం అనేది, తగ్గుముఖం పట్టడం అనేది జరుగుతుంది. మొత్తం మీద మారేడు వృక్షం అనేది ఇక్కడ సాక్షాత్తు లక్ష్మీ స్వరూపంగా భావిస్తాం. కాబట్టి దీన్ని ఆరాధన చేయడం అనేది ప్రతి వారు కూడా చేయాలి. అలా కుదరని పక్షంలో, ప్రతిరోజు కుదరని పక్షంలో కనీసం వారానికి ఒకసారైనా సరే ఈ పని చేయడం ద్వారా ఆ ఇంట్లో మనశ్శాంతి అనేది ఎక్కువగా ఉంటుంది. స్వచ్ఛమైన స్ఫటికలింగాలు, రుద్రాక్షమాలలు, అలాగే జాతి రత్నాల కోసం కింద నెంబర్ని సంప్రదించగలరు.
సర్వే జన సుఖినో భవంతు, లోకా సంస్థ సుఖినో భవంతు.